బాపట్ల యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం నూతన కమిటీ ఎంపికైంది. సిబిజెడ్ చర్చ్ ఆవరణలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. బాప్టిస్ట్ ఆస్తుల్లో అక్రమ నిర్మాణాలను ఆపివేయాలని ఫోరం జనరల్ సెక్రటరీ మరిభూషణ్ డిమాండ్ చేశారు. స్థానిక ఏబిఎన్ కాంపౌండ్ లో అక్రమ నిర్మాణాలను వారు ఖండించారు. ఈ స్థలం కోర్టు పరిధిలో ఉందని తెలిపారు. ఫోరం బాపట్ల వారు మేము బాపట్ల ప్రస్తుతం ఎందుకంటే ఇది బాపట్ల ఫామ్ అయింది కాబట్టి బాపట్ల ఏ అన్యాయాలు అయితే జరుగుతున్నాయో వాటి గురించి మేము మాట్లాడదలుచుకున్నాం. అవేంటంటే ప్రస్తుతం బాపట్లలో క్రైస్తవ మిషనరీలు ముఖ్యంగా సిబిజెడ్ చర్చ్ అంటే దాన్ని గతంలో ఏబిఎం అనేవాళ్ళు ఇప్పుడు కూడా మాకు వస్తూ ఉన్నాయి. వాటిని ప్రస్తుతం ఎవరైతే రూలింగ్లో ఉన్నారో వారు అధికార బలం చేత మేము డైరెక్ట్గా చెబుతూ ఉన్నామండి. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మాకున్నటువంటి ఏబిఎం కాంపౌండ్లో ఉన్నటువంటి ఆస్తుల్ని వారు అక్రమంగా ఆక్రమించి అక్రమ కట్టడాలు కడతా ఉన్నారు. అవి కోర్టులో జరుగుతుంది, కోర్టు ఫేవర్గానే ఇస్తూ ఉంది. అయినప్పటికీ మేము ఈ విషయాల మీద ఆర్డీఓ గారికి, తహసీల్దార్కి, కలెక్టర్ గారికి వీరందరూ కూడా మేము కలవడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు 90 days ఇచ్చినప్పటికీ టైము ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో కానీ మాకు అంటే క్రైస్తవులు అయినటువంటి మాకు లేకుంటే సిబిజెడ్ చర్చికి సంబంధించిన ఆస్తుల్ని అలాగని ఆక్రమించేటట్లయితే మేము ధర్నాకు పూనుకుంటాం. అక్కడ మేము టెంట్ వేస్తాం, ధర్నాలు చేస్తాం. ఇది మా ఆస్తి మళ్ళీ మాకు తిరిగి ఇచ్చేంతవరకు కూడా మేము ఎటువంటి పరిస్థితుల్లో అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాన్ని ఆపం. ఎందువల్లంటే రాను రాను క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. క్రైస్తవ ఆస్తుల్ని బాపట్ల యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం కమిటీలో ఉపాధ్యక్షులుగా ఉన్నాను. ప్రియమైన బాపట్ల ప్రజలారా, క్రైస్తవులారా, క్రైస్తవేతరులారా, క్రైస్తవ అభిమానులారా, దళిత ప్రజలారా, మీ అందరికీ నేను సవినయంగా మనం చేసుకునేది ఏంటంటే దళితులు, క్రైస్తవులు, బహుజనులు ప్రజలందరూ పవిత్ర భారత రాజ్యాంగాన్ని గౌరవించేవారే. ఆ క్రమంలో మేము అన్ని పార్టీలకి దళిత క్రైస్తవులు, దళితులు, బహుజనులు అందరూ ఓట్లేసి గౌరవించేటువంటి వారే ఈ ప్రజలందరూ. ఆ క్రమంలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి వీరందరూ ఓట్లేస్తేనే వాళ్ళు గెలవటం జరిగింది. గెలిచినటువంటి వారు ఒక పక్షంగా ఒక స్వభావంతో వ్యవహరిస్తే ఓట్లేసినటువంటి వాళ్ళందరినీ గాయపరిచినట్టు. అందుచేత అట్లా గాయపరచవద్దు. మేము ఎవరైతే ఓట్లేసి గెలిపించామో ఆ ఓటర్స్ చాలా క్రియాశీలక వ్యక్తులు, నిర్ణయాత్మక శక్తులు. అది మీరు దయచేసి గ్రహించాలి. మీరు అందరికీ ప్రతినిధి కానీ ఒక వర్గానికో, ఒక మతానికో, ఒక స్వభావానికో మీరు ప్రతినిధులు కారు. అందరికీ ప్రతినిధులే. అది మీరు గ్రహించకుండా అధికారం పొందాక ప్రవర్తించే తీరు వేరుగా ఉంటుంది.